వస్తున్నారు. సో ఈ జాతర జరగాలన్నా యాత్ర చూడాలన్నా సరే ఈ ఎత్తైన కొండనైతే మనం ఎక్కాల్సి వస్తుంది అనమాట. ఇదేనండి సీతాపర్వతం అంటారు. ఈ సీతాపర్వతం గురించి చెప్పాలంటే రామాయణంతో సంబంధం ఉందంట. అదేనండి ఇక్కడ స్థానికుల కథనాల ప్రకారం త్రేతాయుగంలో సీతాదేవి అరణ్యవాస సమయంలో లేదా శ్రీరాముడు ఆమెను అడవికి పంపిన తర్వాత అదేనండి ఉత్తర రామాయణంలో ఆమె తన కుమారులైన లవకుశలతో కలిసి ఈ పర్వతంపై నివసించినట్లు ఇక్కడ నమ్ముతారు. అలాగే ఈ కొండపై ఒక సహజ సిద్ధంగా ఏర్పడిన గృహంలో అందులో సీతాదేవి మరియు ఆమె కుమారులైన విగ్రహాలు అనేవి కనిపిస్తాయి. అందుకని ఈ గుహల్లోనే నివసించారని స్థానికులు ఎక్కువగా నమ్ముతారు. ఈ పర్వతంపై ఉన్న ప్రాచీన సీతాదేవి ఆలయం ఉంటుందండి. ప్రతి ఏటా శ్రీరామనవమి మరియు ఇతర పండగల సమయంలో కూడా పూజలు చేస్తారు. అలాగే సంక్రాంతి పండగల్లో 3 రోజుల జాతర అనేది ఉంటుంది. ఆ సమయంలో సీతా పర్వతం చూడడానికి వేలాది మంది భక్తి శ్రద్ధలతో సందర్శిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు ఎన్నిసార్లు అయితే ఈ సీతకొండకు వచ్చారో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.